ఇండియాకి సొంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి గొప్ప విలువలతో మనం ముందుకు పోతున్నాం. సంపద అవసరం, పేదరికం ఉండడానికి వీలు లేదు. అదే సమయంలో విలువలు లేకపోతే ఆ సంపద అంతా వేస్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విలువలను నేర్పించేది మన సంస్కృతి. ఆ సంస్కృతికి మూలం భాష. ఆ భాషను మరిచిపోతే అన్నీ కూడా మనం పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం. అలాంటి భాషను కాపాడుకోవడానికి అన్ని విధాలని సహకరిస్తాను. టెంపుల్స్ విషయం మాట్లాడారు. ఇలాంటి ఆస్థాన విద్వాంసులు కానీ కవులు కానీ ఇలాంటి వాళ్ళందరిని పెట్టి గౌరవించమని ఇంకా చిన్న చిన్న విషయాలు అడిగారు. ఎక్కడైనా కల్చరల్ టీమ్స్కి వెళ్ళి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇస్తే అలాంటి వారందరికీ ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయమని కోరారు. తప్పకుండా మీరిచ్చిన సూచనలన్నీ గుర్తుపెట్టుకుని ఎన్ని వీలైతే అన్ని చేసి మాతృభాషను కాపాడుకోవడానికి, మన సంస్కృతిని కాపాడుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. మీ ఉత్సాహం చూస్తున్నా నాకు ఒకే ఒక కోరిక, ఈ రాష్ట్రంలో సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి, అదే మరిగా ఆనందంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే మన వారసత్వంతోనే వస్తాయి. మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉంది. దీన్ని కాపాడుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ మరొక్కసారి అభినందనలు. నిన్నే మనాళ్ళు చెప్పారు కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయింది కాబట్టి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఘనంగా సంక్రాంతి జరుపుకొని మన వారసత్వాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.